అయితే ఇంకొకటి నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు అంతా ఉన్నారు కదా, గబాల్న మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇంత ట్రోల్ అవుద్దని? ఎక్స్పెక్ట్ కాదండి. ఫస్ట్ అసలు మీకు అంటే అక్కడ ఒక మైండ్ సెట్ ఏంటంటే అండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు, మేము కింద కూర్చున్నప్పుడు అసలు ఎస్పెషల్లీ యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు, కానీ నాకు మైండ్లో ఈవెంట్ జరుగుతూ ఉన్నా రకరకాలు తిరుగుతూ ఉంటాయండి. ఏం తిరుగుతూ ఉంటాయంటే అవుట్పుట్స్ వెళ్తున్నాయా అండ్ ఇంకోటి అవ్వంగానే ఇమీడియట్ పరిగెత్తుకుంటూ మిక్సింగ్కి వచ్చాం. సో మైండ్లో ఇన్ని రన్ అవుతూ ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నారు, ఫాలో అవుతున్నాను. సడన్గా ఆయన నోట్లో నుంచి ఒక మాట దొరికింది. దొరికితే ఇదేంటిది ఇలా మాట్లాడారు, ఏంటి ఇలా అయింది, ఏంటి ఇదేంటి అనుకున్నాను. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అనుకున్నాను. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏదో ముందు డేవిడ్ వార్నర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూర్చుని కలిస్తే ఇద్దరికే కొంచెం సింక్ అవ్వడం అంటే ఈయన రావడమే మీరంతా నా కిడ్స్ లాంటి వాళ్ళు అంటే ఓకే ఆయన ఏదో అన్నాడు, ఓకే డాడో ఓకే పాపానో ఏదో అన్నాడు. నవ్వుకున్న తర్వాత ఈయన నువ్వు యాక్టింగ్లోకి వస్తున్నావు కదా, నీ సంగతి చెప్తాను చూసుకోవాలని అన్నాడు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు. నువ్వు క్రికెట్లోకి రా, నీ సంగతి నేను చెప్తాను అన్నాడు అనమాట. అని చిన్న ఫన్నీ బ్యాంటర్ లాగా అయింది, నవ్వుకున్నాం అందరం. ఎందుకంటే ఆయన కూడా, వార్నర్ కూడా వెరీ ఫన్ లవింగ్, వెరీ సర్కాస్టిక్ అనమాట. అంటే పర్సనల్గా చూస్తే మాట్లాడితే అంతే, ఎంత టీజ్ చేస్తాడంటే అంత టీజ్ చేస్తాడు. ఆయన టీజ్ చేశాడన్న విషయం కూడా తెలియదు మనకి.